పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 12వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 13వ అధ్యాయం చదువుకున్నాం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకు తెలిసి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడును కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పలికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనంగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును. ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని నా ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇది నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రమును నాకు చెయ్యకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమునకు మరుగు చేసుకొంటివి, నన్నెలా నీకు పగవానిగా ఎంచుచున్నావు? ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చెమ్మట కొట్టిన వస్త్రం వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఇంతటితో యోబు గ్రంథము 13వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.